హలో గైస్, ఈ వీడియోలో అయితే ఒక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే షేర్ చేయాలనుకుంటున్నాను. కొన్ని డేస్ బ్యాక్ అయితే ఒక ఇన్సిడెంట్ అయితే జరిగిందండి. అది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఒక రోజు ఖుషిని ఆడిపిద్దామని చెప్పేసి మా ఇంటి దగ్గరలో ఉన్న పార్క్ అయితే తీసుకువెళ్ళాను. నాతో పాటుగా ఇద్దరు అక్కలు ఇంకా వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు. ఇంకా చాలా సేపు అయితే అక్కడ స్పెండ్ చేసాము. ఖుషి కూడా బాగా ఎంజాయ్ చేసింది. ఇంకా పార్క్ కూడా క్లోజింగ్ టైం అయిపోయింది కదా అని చెప్పి ఇంటికి వెళ్దామని బయలుదేరుతున్నాము. ఈ లోపు అక్క వాళ్ళ బాబు ఫాస్ట్ గా వచ్చి, అక్క అక్కడ ఎవరు తాగున్నారు, నాకు చాలా భయం వేస్తుంది అని చెప్పేసి అన్నాడు. ఇంకా నేనేమనుకున్నానంటే నార్మల్ గా పెద్దవాళ్ళు తాగేసి ఉంటారు కదా, అలా ఏమో అనుకుని ఇంకా మేము నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇంకా వెళ్తుంటే వాడు చూపిస్తున్నాడు అనమాట, అక్క అదిగో తనే అని చెప్పేసి. ఇంకా మేము కూడా చూసాము. తనను చూడగానే నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే మమ్మల్ని చూసి ముందుకు వస్తున్నాడు. తన చేతిలో ఏమో వైట్ కవర్, దాని లోపల పేపర్ ఉంది. నిజంగా చాలా భయమేసింది. తనను చూస్తే ఏదో చేసేవాడిలాగా ముందుకు వస్తున్నాడు అనమాట. నేనైతే చాలా భయపడ్డాను. ఖుషిని పట్టుకుని వెనక్కి వెళ్ళిపోతున్నాను. ఈ లోపు అక్క అయితే తిట్టింది వాడిని గట్టిగా. అయినా కానీ చాలా సీరియస్ గా అలాగే చూస్తున్నాడు మమ్మల్ని అయితే. ఇంకా మేము భయపడుతున్నామని వేరే అంకుల్ అయితే గమనించారు. ఆ అంకుల్ వచ్చి మమ్మల్ని అయితే తీసుకువెళ్లారు. పెద్దవాళ్ళు చిన్నపిల్లలతో కలిపితే 9 మెంబర్స్ వెళ్ళాం మేము. అంతమంది ఉన్నా కూడా వాడికి కొంచెం కూడా భయం లేకుండా అలా బిహేవ్ చేశాడు. దీన్ని బట్టి చిన్నపిల్లలు ఒంటరిగా కనిపిస్తే ఏదైనా చేస్తారు అలాంటి వాళ్ళు. దీన్ని బట్టి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, న్యూస్ లో చూసి ఎక్కడో జరిగిందిలే, మన ఏరియా కాదు అని చెప్పి నెగ్లిజెన్సీగా అస్సలు ఉండకండి. ఇంటి పక్కనే కదా పార్కు అని చెప్పేసి ఒంటరిగా పిల్లల్ని కూడా పంపించకండి. మన పిల్లల్ని మనమే కాపాడుకోవాలి. ఇప్పుడున్న రోజుల్లో పెద్దవాళ్ళకి సేఫ్టీ లేదు, ఇంకా చిన్న పిల్లలకి ఏం సేఫ్టీ ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. నేను దగ్గరుండి ఆ సిచువేషన్ ఫేస్ చేశాను కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. నా ఇంటెన్షన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. టేక్ కేర్, ఐ లవ్ యూ, బై బై.